హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను రాబట్టే దానికోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో, అంటే ప్రభుత్వము ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి దాని మీద పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు. ఈ రోజున టాటా గ్రూప్స్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదేవిధంగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు డీజీ చంద్రజిత్ బెనర్జీ వాళ్ళతో పాటు కొంతమంది ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. అందుకని పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించేదానికోసం ప్రత్యేకంగా ఈ పెట్టుబడులు పరిశ్రమల్లో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా, పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్కి, అంటే పెట్టుబడులను ఆకర్షించేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్గాను, టాటా సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరం ఈ టాస్క్ ఫోర్స్కి వైస్ చైర్మన్గాను ఉంటారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఎక్స్లో ట్విట్టర్ ద్వారాగా ఈ అంశాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టాటా సంస్థలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఎయిర్ ఇండియా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి అంశాల్లో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళ విస్తరణ, టాటాకు సంబంధించి ఆ సంస్థ వ్యవహారంలో ఇవన్నీ కూడా చర్చల్లో వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే అసలు టాటా సంస్థల చైర్మను నటరాజన్ చంద్రశేఖర్ రావటం వెనక ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో ఒక ఐఎస్బి తరహాలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో టాటా సంస్థ ప్రపంచ స్థాయి ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి బిజినెస్ స్కూల్ను కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉంది అనేటువంటి వార్తలు వచ్చాయి. సుమారుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 250 ఎకరాల్లో ఈ బిజినెస్ స్కూల్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది. దానికి సంబంధించినటువంటి చర్చలు ఎంతవరకు వచ్చాయి ఏంటి, ప్రభుత్వం వైపు నుంచి కానీ టాటా సంస్థ నుంచి అయితే మాత్రం దీని మీద ఇంకా అధికారికమైనటువంటి ప్రకటన అయితే రాలా. ఒక 2 సంవత్సరాల్లోనే ఇక్కడ క్లాసులు ప్రారంభించేటువంటి విధంగా ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. అలాగనే ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి తరహాలో టాటా సంస్థ గైనా నో లాస్ నో ప్రాఫిట్ దీంట్లో ఒక ప్రపంచ స్థాయి బిజినెస్ స్కూల్ని కానీ అమరావతిలో కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి, రాజధాని అమరావతి వైపు చూడటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ ఆధ్వర్యంలో మల్టీ స్కిల్ ఇన్స్టిట్యూటు ఇవన్నిటిని డెవలప్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈ పారిశ్రామికీకరణ వైపు, అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామికీకరణ, అదేవిధంగా పరిశ్రమల యజమానుల నుంచి పెట్టుబడులను ఆకర్షించేటువంటి లక్ష్యంగా వెళ్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత సక్సెస్ సాధిస్తే విజన్, అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి, యువతకు మంచి భవిష్యత్తు రావడానికి మంచి రోజులు వచ్చేదానికి అవకాశం ఉంది.